హలో ఫ్రెండ్స్, నేను నాటుకోడి కర్రీ ఎలా చేయండి నాకు ఈజీగా చూపిస్తా చూడండి. ముందు నాటుకోడి మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు వేసుకొని తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలపాలి, మొత్తం అంటాలి. ఆ తర్వాత దాని పక్కన స్టవ్ మీద ఒక బోన్ పెట్టేసుకొని దాంట్లో దంచని మసాలాలు ఆయిల్ వేసుకొని బాగా మరిగించండి. ఆ తర్వాత ఉల్లిగడ్డ వేసేసి దాన్ని బాగా కలుపుకొని ఆ తర్వాత మేము పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పసుపు ఇవి రెండు మెయిన్, అవి కూడా వేయాలి టేస్ట్ కోసం. వాటిని వేసేసి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోండి. అది మంచిగా మరగాలి, అంటే ఉడికాక ఇట్లా అవుతుంది చూడండి. మసాలా మొత్తం ఎట్లా అంటే దగ్గర కావాలి, మసాలా టైప్ కావాలి. అట్లా అయ్యాక చట్నీ టైప్ అయ్యాక కొత్తిమీర వేసుకొని తర్వాత నాటుకోడి మనం కలుపుకుని నాటుకోడి వేసేసుకోండి. మనం ఆల్రెడీ సాల్ట్ పసుపు వేసాం కాబట్టి ఏం కాదు, మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత దాన్ని బాగా ఉడికేదాకా చూసుకోవాలి. ఉడకాలి, ఎందుకంటే నాటుకోడి అంటేనే గట్టిగా ఉంటుంది కదా కర్రీ. అట్లా బాగా ఉడికేయాలి. బాగా ఉడికేయడానికి కొంచెం వాటర్ ఇస్తున్నా చూడండి. ఇలా బాగా వాటర్ వేసాక ఒక మళ్ళీ కలుపుకోండి. ఎందుకంటే వాటర్ ఒకటే సైడ్ పోతుంది కదా, బాగా ముక్కకు పట్టేటట్టు కలపండి. కలిపాక ఒక 10-20 నిమిషాల తర్వాత కారం చూడండి. కారం వేసేసుకొని దాని మళ్ళీ ఇంకా మసాలాలు వేసేసేయండి. గరం మసాలా, దంచిన మసాలా అన్నీ వేసుకున్నాను నేను. గరం మసాలా మెయిన్, ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మంచిలకు విత్ రోటీ కూడా పక్కకు చేస్తున్నాం చూడండి. ఆ రోటీ కోసమే ఈ దగ్గర చేస్తున్నాం కర్రీ. అట్లా దంచిన మసాలాలు అన్నీ వేసేసుకొని కారం వేసేసుకున్నాక మళ్ళీ కలుపుకొని మంచిగా దానికి దట్టాలి. కూరకు బాగా దట్టాలి. ఒక కారం ఎక్కువ అనిపిస్తే మాత్రం నిమ్మకాయ కూడా చేసుకోండి. నేను ఒకసారి టేస్ట్ చూద్దామని చూస్తే మాత్రం కారం ఎక్కువైందని మళ్ళీ నిమ్మకాయ పిండేశారు. నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకోండి. ఎందుకంటే నిమ్మకాయ వన్ సైడ్ వండుతుండగా కూర మంచిగా కాదు. అట్లని కారం ఎక్కువైతే నిమ్మకాయ వేసుకోండి, కారం బరాబర్ ఉంటే మాత్రం నిమ్మకాయ వేసేసుకోకండి. అట్లా బాగా ఉడికినాక ఒక అర్ధగంట తర్వాత చూసుకుంటే కూర రెడీ అవుతుంది. ఇయో చూడండి, ఉడికే టైంలో ఎట్లా ఉంటుంది. ఇట్లున్నదాన్ని మనం మంచిగా పుదీనా కలిమాక అవన్నీ వేసేసుకొని ఈ టైప్లో అవుతుంది చూడండి.